అంటే చాలా కష్టపడ్డాం మూవీ తీయడానికి. అంటే వాళ్ళది ఎంత కష్టం ఉందో ఆర్టిస్టులుగా మాది అంతే కష్టం ఉంది. సో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూద్దాము అని అనుకోవద్దు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చూసాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో ఎంతకన్నా ఎక్కువ మాట్లాడను. సో ఇంకా చాలా మంది మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి ఆత్మీయులకు ఆహుతులందరికీ మరీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ సినిమా ఏదైనా మీ చేతుల్లోనే ఉంది, అది మీడియా మిత్రులు. ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా తరపున, ఈవెంట్ తరపున, సినిమా తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరుపతి గారు, భాస్కర్ గారు ఒకసారి మీరు ముందుకు రారా. సాధారణంగా నేను చాలా ఆడియో లాంచ్లు చేస్తా. ప్రొడ్యూసర్ అనగానే మెళ్ళో చాలా పెద్ద గోల్డ్ గొలుసు, చేతికి ఉంగరాలు, అట్లా కొంచెం మంచి అటైర్ ఉంటుంది. కానీ జస్ట్ సినిమా అంటే పిచ్చి అంతే. ఈ సినిమా కోసం జగమెరిగిన సత్యానికి వెనక ఈ జగమెరగని ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవి నేను దగ్గరుండి చూసిన. ఎంత కష్టపడుతున్నారంటే పురిటి నొప్పులు 1 గంట 2 గంటలు ఒక రోజేమో, ఎన్ని నెలల ప్రసవ వేదనండి. తిరుపతి గారు రండి మీరు. అసలు నాకే ఒక దశలో జస్ట్ లిరిక్స్ రాసి వదిలేసిన నాకే ఏడుపు వచ్చింది. ఇంత కష్టం ఉంటుందా ఒక సినిమా బయటికి రావాలి అంటే అని. తిరుపతి గారికి, భాస్కర్ గారికి ఇది అద్భుతమైన సినిమా. ఒక్కసారి ఏదో నాకు రఫ్ వర్షన్ చూపించారు కొన్ని నెలల క్రితం. ఇప్పటికీ ఎవ్రీ సీన్ చెప్పమంటే చెప్తా, ఒకటేసారి చూసా. అంత ఆకట్టుకుంది. నేను పాట రాసాను కాదు. అండ్ నేను ఈ వేదిక ముఖంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి, సురేష్ బొబ్బిలి గారికి. సరేండి, ఒక పాట ద్వారా పరిచయం, లిరిక్స్ రాసిన. ఆ తర్వాత అసలు మేము టచ్లోనే లేము. ఇలా తిరుపతి గారు అడిగితే ఎటువంటి భేషజాలు లేకుండా ఇలా ఒక కృష్ణవేణి గారు ఉన్నారు అని సజెస్ట్ చేసి, తర్వాత తిరుపతి గారు, భాస్కర్ గారు నాతో పాట రాయించుకున్నారు. ఇంత అన్కండిషనల్ గా ఒక వ్యక్తికి ఆఫర్ వస్తుంది, అమ్మాయిలకు వస్తుంది, దానికి ప్రూఫ్ సురేష్ బొబ్బిలి గారు. అమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా కూడా ఆఫర్స్ ఉన్నాయని నిరూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి గారు. అండ్ ఫైనల్లీ అవినాష్ వర్మ గారు, నాకు నిజంగా మీరు రవితేజ గారి మేనల్లుడు అని తెలియదు. బట్ అయినా నేను ఏమనుకున్నానంటే, మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న ఒక అబ్బాయి, ఫ్రెష్ ఫేస్ వచ్చింది, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ హీరోయిన్ కి తెలుగు వచ్చు, తెలుగు అమ్మాయి. అంటే ఇప్పటిదాకా ఉన్న లైన్స్, రూల్స్ అన్ని బ్రేక్ చేశారు తిరుపతి గారు, భాస్కర్ గారు. తెలుగు వచ్చిన హీరోయిన్, అమ్మాయి లిరిసిస్ట్, అన్కండిషనల్ గా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ ఒక మంచి ప్యూర్ ఇంటెన్షన్ తో సినిమా వస్తుంది. ప్యూరిటీని నేచర్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నా. మీడియా కూడా అంతే ఆదరిస్తుందని కూడా ఒక మీడియా పర్సన్ గా నాకు తెలుసు. సో ఇది అద్భుతమైన హిట్ కావాలని, చరిత్రలో ఒక మంచి తెలంగాణ మూవీగా నిలిచిపోవాలని, తెలంగాణ భాషను, యాసను, సంప్రదాయాన్ని గౌరవిస్తూనే వస్తున్నారు అందరు ఆడియన్స్, ప్రాంతాలకు అతీతంగా. మంచి యాస, అచ్చమైన తెలంగాణ యాస. నేను గోదావరికని బిడ్డను, మీది మంచిర్యాల కదా, మంచిర్యాల తిరుపతి గారిది. ఎక్కడా కూడా కొని తెచ్చుకున్న పదాలు లేవు, అచ్చమైన తెలంగాణ పదం ఉంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ మరొక బలాన్ని యాడ్ చేసింది. సినిమా అద్భుతంగా రాబోతుంది. మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.